హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. సొరకాయతో మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కొద్దిగా పుల్లగా ఉండే మజ్జిగ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ అల్లం సన్నగా తరిగి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. 1-2 పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 2-3 రెబ్బలు కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా వేయించుకోండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని చిక్కటి మజ్జిగ చేసుకోండి. 1 డే బిఫోర్ పెరుగు అయితే బాగుంటుంది. రూమ్ టెంపరేచర్లోనే ఉన్న పెరుగు తీసుకోండి. ఎక్కువ పుల్లగా కూడా ఉండకూడదు, కొద్దిగా పులుపు ఉంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని ఒక 2-3 సార్లు ఇలా వేయించుకున్న వెంటనే సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు వేసేసుకోండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒక 30 ml వాటర్ పోసుకుని మూత పెట్టి ఉడికించుకోండి. ఈ వాటర్ సొరకాయ ఉడకడానికే వేస్తున్నాము, ఎక్కువ ఒకేసారి పోసేసుకోవద్దు, చూసుకుని పోసుకోండి. ముక్క ఉడకకపోతే ఇంకొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికించుకోండి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారనివ్వండి. మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మజ్జిగలో వేసుకుంటే టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. మనం ముందుగా మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ ఉడికించుకున్న సొరకాయ ముక్కలు మిశ్రమం అంతా వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. మనం ముక్కల్లో ఉప్పు వేసినప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, మజ్జిగలోకి కూడా సరిపోయేలాగా. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన రెసిపీస్ లైక్ చేసి కమెంట్ చేయండి.